హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక సూరజ్ అయితే జోష్నాని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అవునండి, ఇగో ఇవాళ నేను జ్యోతిష్యంలో చూశాను, ఇలా జోష్న లాంటి వాళ్ళకి కానీ నాలాంటి వాళ్ళకి కానీ పెళ్ళి బేగా అవ్వకపోతే పెళ్ళైన అబ్బాయిల మీద కన్ను పడుతుందంట, లేకపోతే పెళ్ళైన అమ్మాయిల మీద అబ్బాయిలు కన్ను వేస్తారంట. అప్పుడు వాళ్ళ జీవితం, ఎదుట వాళ్ళ జీవితం, ఇద్దరి జీవితం నాశనం అయిపోతుంది కదా. అందుకని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పంతులు గారు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారండి అని చెప్పేసి ఇక సూరజ్ చెప్తుంటే అప్పుడే ఇక జోష్న అయితే కోపంతో మిర్రును చూస్తూ ఉంటుంది సూరజ్ని. సరే, మనం గుడికి వెళ్దాము అని ఇక శివన్నారాయణ అంటుంటే, సూరజ్ పెళ్లి కావడం కోసం మనం గుడి వెళ్ళడం ఏంటండి అని ఇక పార్యాతం అంటుంటే, సూరజ్ కోసం కాదు, జోష్న కోసం. జోష్న కోసమా? జోష్న కోసం ఎందుకండి? జోష్న కూడా కార్తీకే కావాలని పట్టు కూర్చుంది కదా ఒక్కొక్క విషయంలో. అందుకని మనం కూడా గుడికి వెళ్తే తనకి పిచ్చి మొత్తం పోతుంది కదా. పెళ్ళైన అబ్బాయి మీద ఇష్టం పడకుండా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది కదా. అందుకని గుడికి తీసుకెళ్తానంటున్నాను. ఏదైనా మంచి పని చేస్తే నీ మనసుకి తట్టదా? చెప్పు పారిజాతం, పర్వాలేదు అని ఇక శివనారాయణ అంటుంటే, నాకెందుకండి, ఏమీ పర్లేదులే అని చెప్పి ఇక పారిజాతం అంటుంది. ఇక అందరూ అయితే కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటే ఇక సూరజ్ని అవమానిద్దామని కావాలని ఇక ప్లేట్లో అయితే పప్పు వేసుకుని వచ్చి, సూరజ్ తింటావా, పప్పు తిను అని చెప్పేసి ఇక మీదైతే వంపేస్తుంది జోష్న. ఆ వంపడంతో అరే మీద వంపేస్తారా జోష్న, కనీసం వడ్డించడం కూడా రాదా నీకు? దీపావళి చక్కగా వడ్డించేది, నీకు వడ్డించడం కూడా రాకపోతే ఇంకెందుకు అని ఇక సుమిత్ర తిడుతుంటే, పర్వాలేదండి, మీ అమ్మాయి కావాలని పోసిందో లేకపోతే అందరి ముందు తనని అవమానాన్ని పోసిందో కావాలని పోసిందో తెలీదు, లేకపోతే నా మీద కోపంతో పోసిందో కూడా అర్థం కావట్లేదు. పర్లేదులేండి, చేయి జారిపి మీద పడి ఉంటుందిలే అని ఇక జోష్న నిరికించేసి సూరజ్ అయితే అలా మాట్లాడుతూ ఉంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.